వారిద్దరూ తిట్టుకున్నారు. ఛీ, నీతో మాట్లాడను అంటే నీతో మాట్లాడను అని ఇంటి పెద్ద పనికి వెళ్ళిపోయాడు. పనిలో తన పని చేసుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఫోన్ కాల్, ఇంటి వద్ద ఇలా జరిగిందని. గొడవ తర్వాత భర్తపై కోపమో లేక ఆవేశమో కానీ ఏ నిర్ణయం అయితే తీసుకోకూడదో అదే తీసుకుంది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను తన చేతులతోనే విషం కలిపిన అన్నం పెట్టి ప్రాణాలు తీసింది. తన ప్రాణం కూడా తీసేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన ఓ చిన్న వివాదం ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతో పాటు చిన్న కుమార్తె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివిస్వామా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహంతి రామకృష్ణ మాధవి దంపతులకు ఇద్దరు పిల్లలు తగరపు వలసలో ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య పలుసార్లు వాగ్వాదం జరిగింది. మరోసారి వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన రామకృష్ణ ఏమీ తినకుండా విధులకు వెళ్లిపోయాడు. ఇంటి వద్ద ఉన్న మాధవి మధ్యాహ్నం అన్నంలో పురుగుల మందు కలిపి తాను తిని పిల్లలకు పెట్టారు. ఈ సమయంలో ఆమె తండ్రి ఫోన్ చేయగా సంభాషణ మధ్యలో సెల్ ఆపేశారు. కంగారు పడ్డ ఆయన తమ బంధువులను కుమార్తెంటికి పంపారు. బంధువు వెళ్లి చూడగా మాధవి కుమార్తెలు ఇషిత, రితీక్ష అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే రామకృష్ణకు ఫోన్లో చెప్పి ముగ్గురిని సంగివలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మాధవి చికిత్స పొందుతూ చనిపోయారు. చిన్నారులను మెరుగైన చికిత్స కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించే క్రమంలో రితీక్ష మృతి చెందారు. ఇషిత పరిస్థితి విషమంగా ఉంది. మాధవి సొంతూరు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం గ్రామం. మృతురాలి తండ్రి గణపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.